మా హక్కులు అనేది రేవంత్ రెడ్డి ఒప్పుకున్న వాటికి ఏం చేయట్లేదు. కాబట్టి దానికోసం ఒక ర్యాలీ చేసి అక్కడ వినతి పత్రం అందిస్తామని చెప్పేసి అనుకున్నాం మేము. అది అనుకుంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మాకు పోలీసు వాళ్ళు పొద్దున్నే స్ట్రైక్ చేయడం జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళని భయపెట్టించి ఎన్నిసార్లు ఇట్లా పంపిస్తారు. ఇవాళ పంపించడం రేపు కూడా పంపిస్తావా? మేము అనుకుంటే ఎవరికి తెలియకుండా కూడా డైరెక్ట్ వచ్చి కూడా మా దమ్మేందో చూపించుకునే అంత కెపాసిటీ ఉన్నోళ్ళమే. దానికి ఎందుకు ఇట్లా ఆపడం కన్నా మాకు అనుకున్న మీరు ఇచ్చిన హామీలు నెరవేర్స్తే మేము అన్నీ చేస్తామా? చేయం కదా. డిప్యూటీ సీఎంకి సీఎం పదవి ఇచ్చింది కదా, అది నెరవేరింది కానీ హామీలు అయితే నెరవేరలే. ఆయనకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఆయన ఏం నెరవేర్చిండో నోరెత్తి చెప్పాలి ఒకసారి. ఏం నెరవేర్చిండని మీ ప్రెస్ ద్వారా కూడా అడుగుతున్నా. నెరవేర్చింది ఒక హామీ అని చెప్పగలుగుతాం. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తానడు, ఇచ్చిండా? ఫ్రీ బస్ పెడతానడు, పెంచిండా? వికలాంగులకు ఉద్యోగాలు ఇస్తానడు, ఇచ్చిండా? ఇంకా మీరు చదువుకున్న వాళ్ళం ఎందుకు మరి చదువుకోవాలి? అవ్వయ్య ఈడాడ అప్పు చేసి చదివిస్తే ఉన్న జాబులు కూడా ఇవ్వట్లేదు కదా. నువ్వు ఈ రోజులలో ట్రాన్స్జెండర్లకు జాబులు ఇచ్చినావు, మరి వికలాంగుడు ట్రాన్స్జెండర్లకు అన్న అద్మానం అన్నట్టే కదా. ఈ రోజుల్లో కాలు రెక్కలనోడు అడక తింటుండు, కానీ వికలాంగుడు అడక తిన్నాక ఇక్కడ చూపిస్తారా మనం? దాని సిచ్యువేషన్ ఏంది అని అంటే, రేవంత్ రెడ్డికి సీఎం పదవి వచ్చేదాకా వికలాంగులను వాడుకున్నాడు. సీఎం పదవి రాగానే వికలాంగును పక్కకు వచ్చేసాడు. దీనికి సంబంధించి నెక్స్ట్ సీఎం ఆయన గాడిగా 10 ఏళ్ళు కాదు కదా, మిగతా ఈ 2 ఏళ్ళు కంటిన్యూ అయితే ఆయన మొగోడే. ఇక చెప్తున్నా కదా, నీ మొగోడని నేనే అంటున్నా. 2 ఏళ్ళు ఉంటే గ్రేటు. నిన్నగాక మొన్న ఒక ఆయన వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఇవాళ కూడా ఇంకోటి వచ్చింది కదా, జగ్గారెడ్డి కూడా ఇవాళ రేపు వెళ్ళిపోతుండు. మన నెక్స్ట్ ఇంకొక ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. ఎందుకే నువ్వు నీ అధికార పార్టీలోకి వెళ్ళి పోతున్నారు అంటే నీకు ఎంత వేస్ట్ అయితే పోతాడు? లాస్ట్ ఏమన్నా ఇది 2 నెలలు 3 నెలలు ఉన్నదా? 2 సంవత్సరాల కింద పోతున్నారు అంటే నీ ప్రభుత్వం కూలిపోయినట్టే దానికి అర్థం. ఇంకేం చెప్తారు?